ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ యువత పోరు పేరుతో వైసీపీ ఆందోళనలు నిర్వహించింది. కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించింది. కొన్ని చోట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులను సైతం తోసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. యువత పోరు పేరుతో వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరులో చేపట్టిన కార్యక్రమంలో నాయకుల అతి శృతిమించింది. కంకరగుంట వంతెన వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుపైకి వాహనాలతో దూసుకెళ్లారు. నెత్తిమీది టోపీని చేత్తో నెట్టి కింద పడేశారు. అంతకుముందు బ్రిడ్జిపైకి అనుమతి లేదంటూ అడ్డుగా పెట్టిన బారికేడ్ను సైతం పక్కకు లాగి పడేశారు. పదుల సంఖ్యలో వచ్చిన వాహనాలను అడ్డుకునేందుకు ఆ కానిస్టేబుల్ తీవ్రంగా శ్రమించినా వైసీపీ నాయకుల దౌర్జన్యంతో ఫలితం దక్కలేదు. అటు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ పోలీసులను బలవంతంగా నెడుతూ కలెక్టరేట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతపురం ఎస్ఎస్బీఎస్ కళాశాల విద్యార్థులను వైసీపీ నాయకులు బలవంతంగా బయటకు రప్పించి ర్యాలీలో పాల్గొనే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను పంపడం కుదరదని కళాశాల యాజమాన్యం తేల్చి చెప్పింది. అయినా వైసీపీ నాయకులు వినకుండా వారితో వాగ్వాదానికి దిగారు. కళాశాల వద్ద దాదాపు అరగంట పాటు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. నచ్చజెప్పేందుకు వచ్చిన పోలీసులతోనూ వైసీపీ నాయకులు గొడవకు దిగారు. కళాశాల గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లి విద్యార్థులను భయపెట్టి బయటకు రప్పించి బలవంతంగా తమ బ్యానర్లు చేత పట్టించారు. అక్కడ వైసీపీ శ్రేణులు ప్రవర్తించిన తీరును స్థానికులు తీవ్రంగా తప్పుబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ల వద్దకు వెళ్లే క్రమంలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పుట్టపర్తి, ఒంగోలు, కడప, విశాఖ కలెక్టరేట్ల వద్ద వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ నేతలు గేట్లను తోసుకుంటూ ఒంగోలు కలెక్టరేట్లో ప్రవేశించారు. కడపలో మహిళా పోలీసులను సైతం నెట్టేసే ప్రయత్నం చేశారు. విశాఖలో వైసీపీ నాయకులు ఖాకీలతో గొడవకు దిగారు.